ఏపీలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వంలో ఉన్న పార్టీల వ్యవహారం ఒక విధంగా ఉంటే ఆ పార్టీల నాయకులు వ్యవహరిస్తున్న తీరు మరో విధంగా ఉంది. ఇదే సమయంలో ఏపీలో ప్రతిపక్ష హోదా కోసం తాపత్రయపడుతున్న వైసీపీలో నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విచిత్రంగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన ఉదాహరణ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని దగ్గరగా గమనిస్తే అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే ప్రశ్న తలెత్తుతుంది కూడా. 2024 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసిన విరూపాక్షి విజయం దక్కించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మాత్రమే వైసీపీ తరపున ఎన్నికయ్యారు. ఒకరు మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, మరొకరు విరూపాక్షి. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1987 ఉప ఎన్నికలో, ఆ తర్వాత 1994లో మాత్రమే. ఆ తర్వాత వరుసగా 3 సార్లు కాంగ్రెస్, మరో 3 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు దక్కించుకుంది. 2 సార్లు గుమ్మనూరు జయరాం గెలిస్తే 2024 ఎన్నికల్లో విరూపాక్షి విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో 2800 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన విరూపాక్షి తొలి నుంచి వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. తొలినాళ్లలో జగన్ వెంటే ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇటీవల మాత్రం పార్టీ కార్యక్రమాలకి కూడా దూరంగా ఉంటున్నారు. వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఒక్కచోట కూడా విరూపాక్షి కనిపించలేదు. ఇదే సమయంలో కూటమి నాయకులతో బాగా టచ్లో ఉన్నారనే వాదన బాగా వినిపిస్తోంది. తాజాగా తన అభిప్రాయాలతో సమావేశమైన విరూపాక్షి నియోజకవర్గంలో పనులు జరగాలంటే తను ఒంటరిగా ఉండే సాధ్యం కాదని తేల్చేశారు. ఒంటరిగా తాను సాధించేది ఏమీ లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే. నిజానికి ఎవరైనా పార్టీ మారుతున్నారంటే దాని వెనుక చాలా కారణాలుంటాయి. ఎవరైనా కేసుల భయంతో, లేకపోతే ఆర్థిక లావాదేవీలు లేదా బెదిరింపులతో మాత్రమే పార్టీలు మారుతుంటారనేది బహిరంగ రహస్యం. ఇలాంటివి గతంలో చాలా జరిగాయి కూడా. కానీ ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిజానికి విరూపాక్షి మీద ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవు. కానీ ఎమ్మెల్యే మాత్రం నిత్యం కూటమి నేతలతో కలిసి మెలిసి తిరుగుతున్నారు. దీంతో ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. విరూపాక్షికి కూటమి నేతలు కూడా అంతర్గతంగా సహకరిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి అనేది విరూపాక్షి మాట. ప్రజా ప్రయోజనం కోసమే తాను ఇలా చేస్తున్నానన్నారు విరూపాక్షి. దీంతో అసలు ఎమ్మెల్యే విరూపాక్షి మనసులో ఏముందో, ఆయన చెప్పిన మాటలకు అర్థం ఏంటనేది ఏమాత్రం అర్థం కాలేదంటున్నారు విరూపాక్షి అభిమానులు. మరోవైపు విరూపాక్షి విషయంలో వైసీపీ అధిష్టానం ఏమాత్రం తమకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో ఇది కూడా తమ మంచికి అనేది విరూపాక్షి భావన. కూటమి నేతలతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా సరే ఇప్పటి వరకు వైసీపీ పెద్దలు విరూపాక్షిని ఎలాంటి వివరణ కోరలేదు కూడా. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆలూరు నియోజకవర్గం కూడా మనదే అంటూ జయరాం చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పెద్ద దుమారం రేపాయి. ఒక రకంగా విరూపాక్షి పార్టీ మార్పు ఖాయమని జయరాం చెప్పకని చెప్పేశారు అంటున్నారు ఆలూరు నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు. ఏదేమైనా విరూపాక్షి పార్టీ మార్పు ఉంటుందా ఉండదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.